జై గోవిందా టీచర్. జై గోవిందా టీచర్, వరి గింజలకి బియ్యం గింజలకి గల సంబంధం ఏమిటి? వరి గింజలు బియ్యపు గింజల్లో గొప్ప ఆధ్యాత్మికత దాగి ఉంది. ఈ వరి గింజలు భూమిలో నాటితే మొక్కలు మొలుస్తాయా? వస్తాయి టీచర్. ఇది బియ్యపు గింజల్ని భూమిలో నాటితే మొక్కలు వస్తాయా? రావు టీచర్. ఈ వరి గింజలపై ఉన్న పొట్టు అజ్ఞానానికి చిహ్నం. ఈ పొట్టు తొలగితే జ్ఞానం. ఎప్పుడైతే మనం వరి గింజల్లా ఉంటామో పునర్జన్మ అనేది ఉంటుంది. అంటే ఇది జీవుడు. ఈ జీవుడు తన పొట్టును తొలగించుకొని, అంటే అజ్ఞానాన్ని తొలగించుకుంటే దేవుడిగా మారుతాడు. దేవుడిగా మారిన వాడికి పునర్జన్మే ఉండదు. చూసారా, ఈ పొట్టు అనేది ఎలా తొలుగుతుంది మరి మనిషికి అంటే సత్సాంగత్యము, సద్గ్రంథ పఠనము, మంచిగా ఉండడం, మంచిగా ఆలోచించడం, ఇవన్నీ చేస్తూ ఉంటే మనం దేవుడిగా మారుతాము. మరి మనకి పునర్జన్మ అంటే జన్మే ఉండదు. అర్థమైందా? అర్థమైంది టీచర్. జై గోవిందా.